సాధ్యపడే కోరిక కోరుకో నాయన. తెలివి లేకుండా పెళ్లి చేసుకున్నావు. మళ్ళీ మనశ్శాంతి కావాలని కోరుకోవడం నీకేమైనా భావ్యంగా ఉందా చెప్పు? ఇది కాకుండా వేరే కోరిక కోరుకో నాయనా. మనది ధనిక రాజ్యం అని తెలియడం కోసం శత్రు సైనికులపై ఇది పొయ్యమని రాజాజ్ఞ. కల్తీదేలే. వాస్తు ప్రకారం పైన కూర్చోవడం మంచిదని చెప్పాను కానీ పైన అంటే పైగా పైగది అని. ఆశయ, ఏంటి ఇలా కూర్చున్నావు? ఆడిటర్ అంట సార్ ఈయన. ఆయన పాపాల చిట్టాలో అంట అవకతవకలున్నాయని ఆడిటింగ్ చేయాలంటున్నాడు. ఇలాంటివన్నీ ఇక్కడ కుదరదయ్యా. ఈరోజు ఆఫీస్కి తొందరగా వెళ్ళాలి. పని ఉంది. అందుకే మార్నింగ్ వాక్కి స్కూటర్ మీద వెళ్ళొస్తా కానీ స్కూటర్ మీద వెళ్తే తొందరగా రావచ్చని స్కూటర్ మీద వెళ్తా. ఆ, సెలవులు బాగా ఎంజాయ్ చేస్తున్నాలే. మొన్న ఆవకాయ పచ్చడి పెట్టా, నిన్ననేమో మాగాయ పచ్చడి పెట్టా, ఇవాళేమో అల్లం పచ్చడి పెడుతున్నా. రేపు మళ్ళా వడియాలు పెట్టాల్సి వస్తుంది. సెలవులు నాలాగా అందరూ ఎంజాయ్ చేయలేరులే.